ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. ప్రొఫెషనల్స్ అంటే రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చిన్న ప్రొఫెషన్ దగ్గర నుంచి తీసుకొని ఏదైనా వీడియో రికార్డింగ్, లేకపోతే మీరు కెమెరా రికార్డింగ్ దగ్గర నుంచి ఒక టెక్నీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే అడ్వకేట్స్ కానివ్వండి, ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, మీడియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక ఫిలిం డైరెక్టర్ దాకా కూడా మనం తీసుకుంటే ప్రొఫెషన్స్, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు. ఇట్లా ప్రొఫెషనల్ ఇన్కమ్ చాలామందికి ఉంటుంది. అది మనం తెలుగు వృత్తి అంటాం. సో మనం వ్యాపారం వేరు, వృత్తి వేరు. ఈ వృత్తుల ద్వారా, వాళ్ళ వ్యక్తిగత వృత్తుల ద్వారా వచ్చిన ఆదాయం మీద మీకు సెక్షన్ 194J ప్రకారం 10% టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. ఆ టీడీఎస్ ఎవరు చేస్తారంటే, మీరు ఏదైనా కంపెనీలకు కానీ, ఏదైనా వ్యాపార ఇతర సంస్థలకు కానీ మీరు ఏదైనా మీ సేవలు వాళ్ళకి చేసినట్టయితే వాటి మీద వాళ్ళు 10% డిడక్ట్ చేసి ఇవ్వడం జరుగుతున్నది. అయితే చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంకా టీడీఎస్ చేయడం జరగట్లేదు. అంటే వాళ్ళు పేమెంట్ చేస్తారు, అంటే ఇక్కడ ఈ ప్రొఫెషనల్స్కి ఇన్కమ్ వస్తుంది కానీ పూర్తిగా టీడీఎస్ అన్నీ వాళ్ళకు వచ్చే మొత్తం ఆదాయం మీద టీడీఎస్ ఉండదు. కాబట్టి మీరు ప్రొఫెషనల్స్ ముఖ్యంగా టీడీఎస్ రిటర్న్స్, వాళ్ళకు వచ్చిన టీడీఎస్ అంటే 26ASలో మీకు ఎంత టీడీఎస్ వస్తుందో అది కనిపిస్తుంది. అది చూసుకొని, అది కాకుండా టీడీఎస్ చేయని వాళ్ళు ఎవరున్నారో బ్యాంక్ స్టేట్మెంట్ పక్కన పెట్టుకొని ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో మొత్తం మీకు ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఆ డిపాజిట్స్ మొత్తం మీద రిటర్న్స్ ఫైల్ చేయాలి. కానీ కేవలం 26ASలో వచ్చిన టర్న్ ఓవర్ ఇన్కమ్ మాత్రమే తీసుకొని రిటర్న్స్ వేయడం అనేది చాలా పొరపాటు. చాలా మంది ఇట్లానే 26AS మాత్రమే తీసుకొని రిటర్న్ ఫైల్ చేసిన కేసెస్ చాలా చూసాం. అట్లా కాకుండా మీరు బ్యాంక్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ఆ సంవత్సరానికి కాను, ఏ ఆర్థిక సంవత్సరానికైనా 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు మొత్తం మీ డిపాజిట్స్ చూసుకొని వాటి మీద మీరు రిటర్న్స్ వేయడం చాలా అవసరం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ప్రొఫెషనల్ ఇన్కమ్ వచ్చేసరికి చాలా సందర్భాల్లో మనం చూస్తుంది ఏంటంటే 20 లక్షల వరకు మనకు జిఎస్టీ లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ రెండును ఇప్పుడు విడిగా చూసే సమయం అయిపోయింది. రెండు కూడా మనం కలిపి చూడాల్సిందే. కాబట్టి 20 లక్షల వరకు మీకు జిఎస్టీ అనేది వర్తించదు. అంటే ఏ ప్రొఫెషన్ అయినా మీరు మీ ఇండిపెండెంట్ ప్రొఫెషన్, మీ వృత్తిలో ఉన్నవాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఫిలిం ప్రొఫెషన్, ఆర్కిటెక్ట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, అడ్వకేట్ కానివ్వండి, కన్సల్టెన్సీ కానీ, ఏదైనా కానివ్వండి, ఎనీ ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా 20 లక్షల వరకు మీకు జిఎస్టీ వర్తించదు. అంటే మీరు 20 లక్షల లోపు మీకు మీ ఆదాయం ఉంటే, ఆ స్థూల ఆదాయం అంటాం వాటిని, గ్రాస్ రిసీట్స్, అవి ఉంటే మీకు ఆ సంవత్సరానికి జిఎస్టీ మీరు వర్తించదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాటి మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి కూడా మళ్ళీ మీకు ఒక ఫెసిలిటీ ఏంటంటే, మీరు 50%, అంటే మా ప్రొఫెషనల్స్ అందరూ కూడా 50% వచ్చిన ఆదాయంలో, స్థూల ఆదాయంలో 50% వరకు మీ నెట్ ప్రాఫిట్ కింద చూపించి ఆ నెట్ ప్రాఫిట్ మీద మీరు ట్యాక్స్ కట్టి రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఏ రకమైన బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి బిల్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా మంచి ఒక మనకు ఫెసిలిటీ ఇది ఇన్కమ్ ట్యాక్స్లో. అప్పుడేంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక 18 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిన వాళ్ళు 50% అంటే 9 లక్షల మీద మాత్రమే ట్యాక్స్ కట్టి రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. దాని వరకు జిఎస్టీ ఉండదు. కానీ 20 లక్షలు దాటిందంటే మాత్రం జిఎస్టీ వర్తిస్తుంది. కాబట్టి చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు 30 లక్షలు, 40 లక్షలు కూడా డిపాజిట్స్ ఉన్న వాళ్ళు వస్తారు. 30 లక్షలు, 40 లక్షలు టీడీఎస్ఐ 26ASలో రిఫ్లెక్ట్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు, కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. దానివల్ల మనకేం ప్రమాదం ఉంటుంది, మీరు 30 లక్షల మీద 50% అంటే 15 లక్షల వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 15 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. కానీ ఆ 30 లక్షల మీద మీకు 18% జిఎస్టీ, అంటే 5,40,000 రూపాయలు జిఎస్టీ మీరు కట్టాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మనం కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినంత మనం సరిపోదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ పర్టికులర్స్ అన్నీ కూడా జిఎస్టీ డిపార్ట్మెంట్కి షేర్ చేయడం జరుగుతుంది.
అప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ నోటీస్ వచ్చి మీరు 18% 5,40,000 ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కూడా మళ్ళీ పెనాల్టీతో సహా మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రొఫెషనల్ ఇన్కమ్ అంటే సెక్షన్ 194Jలో టీడీఎస్ మీరు తీసుకుంటున్న ఆదాయం తీసుకుంటున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి పెద్ద ప్రొఫెషన్ వరకు కూడా ఎంత పెద్ద ఇన్కమ్ ఉన్నా లేకపోతే తక్కువ ఉన్నా సరే మీరు 2 టర్నోవర్లు మీ బ్యాంక్ స్టేట్మెంట్లో డిపాజిట్స్ అన్ని చూసుకొని జిఎస్టీని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ప్రొఫెషనల్స్ చాలా ఉంది. చాలామంది ప్రొఫెషనల్స్ ఇంకో 75 లక్షల వరకే మనకి వెసులుబాటు ఉంది. అంటే 75 లక్షలు మీకు ఆదాయం వచ్చినా కూడా దాని మీద 50% వరకు అంటే 37 lakh రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోవచ్చు. కానీ జిఎస్టీ మాత్రం మనం చూపించాలి. జిఎస్టీ లేని ప్రొఫెషన్స్ కొన్నే ఉన్నాయి, వాటి మీద జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది మీ కన్సల్టెంట్స్ దగ్గర జాగ్రత్తగా సమాచారం తీసుకొని మీరు జాగ్రత్తగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, సపోజ్ ఒక 50 లక్షలు టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండి జిఎస్టీ కూడా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా 50% అంటే ఎటువంటి ఆడిట్ లేకుండా ఎటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయకుండా మీరు 50% అంటే నిజానికి చాలా ప్రొఫెషన్స్ మనకు బుక్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. బిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం క్యాష్ బుక్ లెడ్జర్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి వాటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకు ఒక వెసులుబాటు ఇచ్చింది. అది మనం ఉపయోగించుకొని 50% అంటే మీకు వచ్చిన 50 లక్షల్లో మీరు 25 లక్షల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తే సరిపోతుంది. ఎటువంటి లెక్కలు మీరు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ టర్న్ ఓవర్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీ దగ్గర పెట్టుకుంటే చాలు. అయితే 25 లక్షలు మీరు చూపించినప్పుడు మీరు 25 లక్షలే మీ ప్రాఫిట్ అన్నట్టు. అంటే చాలా ప్రొఫెషన్స్లో ఏమవుతుందంటే 50 లక్షల ఆదాయం వచ్చిన వాళ్లకు కేవలం 5-10 లక్షలు సొంతంగా, నిజానికి ప్రొఫెషన్ అంటేనే మనం ఇండిపెండెంట్గా చేసుకునేది కాబట్టి ఎక్కువ ఖర్చులు ఉండవు. అప్పుడు మీకేమవుతుంది, 50 లక్షలు వచ్చిన వాళ్లకు కేవలం ఒక 5-6 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యి మిగతా 45 లక్షలు మీకు ప్రాఫిట్ ఉందనుకోండి. అప్పుడు మీరు 25 లక్షలు మీరు మాత్రమే ట్యాక్స్ కట్టితే సరిపోదు. అప్పుడు మీకు మిగతా 20 లక్షల మీద మీరు ట్యాక్స్ కట్టని వాళ్ళు అవుతారు. నాన్ కంప్లైన్స్ కిందకి వస్తుంది, అది కన్సిల్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయో చూసుకొని మీ ప్రొఫెషన్కి సంబంధించిన ఖర్చులు 50% లోపే ఉంటే, అంటే 40% ఉంటే మీరు 60% మీరు ప్రాఫిట్ ఆఫర్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి. కానీ మీరు 50% మాకు ఒక ఫెసిలిటీ ఉంది కదా నేను ఉపయోగించుకొని అంతవరకే ట్యాక్స్ కడతా అనుకోవడం మాత్రం చాలా పెద్ద పొరపాటు. మీరు రేపు మీకు వచ్చిన ఆదాయము, మీకు వచ్చిన 50% పైన వచ్చిన ఆదాయం అంతా కూడా మీరు ట్యాక్స్ కట్టండి అవుతుంది. రేపు ఎప్పటికైనా మీరు మీ అకౌంట్స్ మీ రిటర్న్స్ వెరిఫై చేసి మళ్ళీ నోటీసులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. అప్పుడు కన్సిల్మెంట్ కింద చాలా హై రేట్ ఆఫ్ ట్యాక్స్లో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అంటే 75 లక్షల లోపున్న ప్రొఫెషన్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్నందరూ కూడా ప్రతి వాళ్ళు ఇండిపెండెంట్ ప్రొఫెషన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు రేపు ఫ్యూచర్లో ట్యాక్స్లు పెనాల్టీలు ఎక్స్ట్రా ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండొచ్చు.